ఆరోగ్యమంటే కేవలం రోగాన్ని నయం చేయడమే కాదు. ఒకవేళ అది మన అంతర్గత స్పష్టతను కనుగొనడమైతే ఎలా ఉంటుంది? ఈ సెషన్లో వైద్యం నిర్వచనాన్ని తిరిగి రాస్తున్న ఒక వైద్యుడి ప్రయాణం గురించి తెలుసుకుందాం. 2 దశాబ్దాల అనుభవం నుంచి పుట్టిన ఈ ఒక్క వాక్యం ఓ కొత్త ఆలోచనకు నాంది పలికింది. వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఈ పరిశీలన స్వస్థతకు ఒక సరికొత్త దారిని ఎలా చూపించిందో చూద్దాం. చాలామంది డాక్టర్లో వ్యాధి లక్షణాలపై దృష్టి పెడుతుంటారు కదా, కాని డాక్టర్ సురేష్ కుమార్ ఉన్నమట్ల మాత్రం కాస్త భిన్నంగా మరింత లోతుగా చూడాలనుకున్నారు. మన శ్రేయస్సు వెనుక దాగి ఉన్న అసలు మూలాలను కనుగొనేందుకు ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పుడే ఆయనకొక విషయం అర్థమైంది. సాంప్రదాయ వైద్యం సమస్యలో సగభాగానికి మాత్రమే చికిత్స చేస్తోంది. ఎందుకంటే మన అలవాట్లు, మన చుట్టూ ఉన్న వాతావరణం, ఇంకా మనం బలంగా నమ్మే విషయాలను పట్టించుకోవట్లేదు. ఈ గ్రహింపు ఆయన వైద్య విధానాన్ని మార్చటమే కాదు, ఆయన జీవిత లక్ష్యాన్నే పూర్తిగా మార్చేసింది. ఇది ఒక విప్లవాత్మక ఆలోచనకు దారితీసింది. ఒకసారి ఊహించుకోండి, మన జీవితంలోని ప్రతి అంశాన్ని కలిపే ఒక సంపూర్ణ ఆరోగ్య పటాన్ని మనం గీసుకోగలిగితే. ఈ సంపూర్ణ దృక్పథం అనేది కేవలం ఒక థియరీ కాదు, మనల్ని మనం లోపలి నుంచి పునర్నిర్మించుకోవడానికి ఇది ఒక ప్రాక్టికల్ ప్లాన్. సరే, బావుంది. కానీ అసలొక డాక్టర్, ఒక ఫిలాసఫర్గా వేరువేరు ప్రపంచాల మధ్య వారధిగా ఎలా మారరు? ఈ శక్తివంతమైన ఆలోచనను ఒక అద్భుతమైన కెరియర్గా ఎలా మలుచుకున్నారో ఇప్పుడు చూద్దాం. మెడికల్ కాలేజ్ నుంచి దేశంలోని టాప్ సివిల్ సర్వెంట్లకు ట్రైనింగ్ ఇవ్వడం వరకు ఈ ప్రయాణంలోని ప్రతి అడుగు ఒక పెద్ద పజిల్లో ముక్కలను సేకరించడం లాంటిది. ప్రతి అనుభవం మానవ సామర్థ్యాన్ని చూడటానికి ఒక కొత్త కోణాన్నిచ్చింది. ఆయన ఈ రంగాలను కేవలం చదవలేదు, వాటిని కలిపి ఒక కొత్త రూపాన్నిచ్చారు. ఒకసారి ఆలోచించండి, మన ప్రవర్తనను క్వాంటం ఫిజిక్స్ దృష్టితో అర్థం చేసుకోవడం, మన శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వడం, అది ఈ ఏకీకృత విధానం యొక్క పవర్. ఇదంతా కేవలం అకాడమిక్ థియరీ మాత్రమే కాదు, ఎస్వీపీ నేషనల్ పోలీస్ అకాడమీ లాంటి ఉన్నత స్థాయి సంస్థలతో ఆయన పనిచేయడం చూస్తే తెలుస్తుంది. ఆయన క్లిష్టమైన సైన్స్ను కూడా ఉన్నత స్థాయిలో పనిచేసే వారికోసం జీవితాన్ని మార్చే ఆచరణాత్మక సాధనాలుగా మార్చగలరని. ఓకే, ఇంత మంచి ఐడియాలున్నాయి. మరి డాక్టర్ సురేష్ ఈ లోతైన ఆలోచనలను, ప్రజల జీవితాలను నిజంగా మార్చగల ప్రాక్టికల్ సిస్టంగా ఎలా మార్చారు? దీనికోసం ఆయన 2 శక్తివంతమైన వేదికలను సృష్టించారు. ఒకటి, వ్యక్తులను తమ జీవితాలను మార్చుకునే ప్రయాణంలో నడిపించడానికి. రెండోది, తోటి హెల్త్ కేర్ నిపుణులకు ఈ కొత్త సాధనాలతో శిక్షణ ఇవ్వటానికి. ఇది ఆరోగ్యం యొక్క ప్రభావాన్ని రెట్టింపు చేసే ఒక డబుల్ ఇంపాక్ట్ స్ట్రాటజీ అన్నమాట. ఆయన కార్యక్రమాలు కేవలం సమాచారం ఇవ్వడం గురించి కాదు, అవి లోతైన, శాశ్వతమైన మార్పును తీసుకురావడం గురించి. మనిషిలో నిజమైన మార్పు ఎలా వస్తుందనే లోతైన అవగాహన పునాదిపై వీటిని నిర్మించారు. అందుకే అవి చాలా స్పష్టంగా, లోతుగా, ఇంకా ఆచరణాత్మకంగా ఉంటాయి. ఈ ప్రభావం కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే పరిమితం కాదు, మన సంస్థలను నడిపించే నాయకులకు కోచింగ్ ఇవ్వడం ద్వారా డాక్టర్ సురేషు పైనుండి క్రింది వరకు మరింత చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి సహాయపడుతున్నారు. ఇంత అనుభవం, ఇంత జ్ఞానం, ఇదంతా చివరకు ఒకే ఒక్క చోటకి దారితీసింది. అదేంటంటే స్వస్థతపై ఒక కొత్త కథ చెప్పడం. సంపూర్ణంగా ఉండటమంటే ఏమిటో మనం ఆలోచించే విధానాన్ని మార్చే ఒక దార్శనికత. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు లక్షణాలకు మాత్రమే చికిత్స చేసే సాంప్రదాయ పద్ధతి, మరోవైపు మన బాధల వెనుక ఉన్న అసలు కారణాలను పరిష్కరించే విప్లవాత్మక కొత్త విధానం. ఈ వ్యత్యాసం కేవలం స్పష్టంగా లేదు, ఇది మన ఆలోచనా విధానంలో రావాల్సిన ఒక పెద్ద మార్పు. అయితే ఈ ఫిలాసఫీని ఆయన కేవలం క్లినిక్లకు, సెమినార్లకు పరిమితం చెయ్యలేదు. ఆయన రాబోయే పుస్తకం అహల్య నవ్వింది, పురాణం, వైద్యం, ఇంకా మానవ పరివర్తన యొక్క ఒక అద్భుతమైన కలయిక. ఇది ఒక పాఠ్యపుస్తకం కాదు, ఇది ఆయన జీవితకాలపు కృషికి జీవం పోసే ఒక పురాణ ప్రయాణం. ఈ యొక్క వాక్యం, ఇదే ఆయన మొత్తం పనికి గుండెకాయలాంటిది. నిజమైన స్వస్థత అంటే
కేవలం శరీరాన్ని బాగుచేయడం మాత్రమే కాదు, అది మన ఆత్మను కూడా స్వస్థపరచడమని ఇది మనకు గుర్తుచేస్తుంది. చివరిగా ఈ పుస్తకం ఇంకా చెప్పాలంటే ఆయన మొత్తం ప్రయాణం మనందరినీ ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది. అదేంటంటే, ఆరోగ్యం, ఆనందం గురించి మనం ఇప్పటిదాకా నమ్మిన విషయాల పునాదులే తప్పైతే? ఇది కేవలం సమాధానాలు వెతకమని కాదు, మనమే అన్వేషకులుగా మారమని మనల్ని సవాలు చేసే ప్రశ్న.